హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో మన బండి కొని ఆల్మోస్ట్ 11 నెలలు అయితే అవుతుంది. 11 నెలలో ఇలాంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి అయితే నేనైతే అసలు కలలో కూడా అనుకోలే. అసలు మనకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. సో అనుకోని జరిగేదాన్ని యాక్సిడెంట్ అని అయితే ఎవరు అన్నారు కదా. ఆ, సో మన బండికి అయితే రీసెంట్గా అంటే 1 వీక్ అయితే దాటింది యాక్సిడెంట్ అయ్యి. సో నాకైతే పెద్దగా ఇంజురీస్ అయితే ఏం కాలేదు. అంటే అప్పటికి చాలా చాకచక్యంగా కొంచెం పక్కా జరగడం వల్ల అండ్ బండిని కూడా డైరెక్ట్ మనం ఉన్న సైడ్ దాకేయకుండా లెఫ్ట్ సైడ్ దాకేట్లాగా చేసుకోవడం వల్ల కొంచెం మైనర్గా అంటే ఓన్లీ ఒక చిన్న మైనర్ ఇంజరీ తోటి అయితే బయటపడడం అనేది జరిగింది. సో ఇది ఎట్లా జరిగింది అనేది అంటే బండి మన హైదరాబాద్లో మైదాపిండి అన్లోడ్ అయింది. మళ్ళీ చిట్యాల నుండి ఆ, లోడ్ చేసుకొని అయితే వస్తూ ఉన్నాము. మా ఊరు దాటినాక ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో ఆ ప్లేస్లోనైతే అయిందన్నమాట. ఇది నైట్ 10:30 11కి అయితే బయలుదేరినాం ఇంటి దగ్గర నుండి బయలుదేరి. అంటే వాస్తవానికి అయితే నేను వెళ్ళేది కాదు, కాకపోతే ఇక ఆ రోజు ఇక మనది టైం బాగాలేదన్నమాట. శ్రీకాంత్ని పంపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇక ఆ రోజు మనకు అట్లా గడిచిపోయింది. అప్పుడు అంటే మా ఊరు దాటగానే ఇంకోటి వంతటుల స్టేజ్ అనే వస్తుంది. మనం అప్పు ఎక్కి దిగుతాము. అప్పు ఎక్కేటప్పుడు అయితే మన బండి అంత స్పీడ్ అయితే లేదు, అప్పుడే దిగడం అయితే స్టార్ట్ అయిపోయింది. అట్నుండి ఒక ఎంటీ బండి వచ్చేసి ఫుల్ స్పీడ్ మీద వస్తూ ఉన్నాడు. దాని వెనక ఇంకో కార్ అయితే ఉంది. నేను వచ్చేసి మన సైడ్ రోడ్లో కరెక్ట్ ఫిట్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాను. సడన్గా ఆ లారీని ఓవర్టేక్ చేసుకుంటూ మన మీదకి అయితే ఒక కార్ రావడం అయితే జరిగింది. సో నేను లెఫ్ట్ సైడ్ అంటే ఆల్మోస్ట్ ఇక ఆ కార్ మీదకి ఎక్కాల్సిందే బండి. ఆ ఆ టైంలో ఇక రైట్ సైడ్ అంటేనే బెటర్, లేకపోతే లెఫ్ట్ సైడ్ అంటే మాత్రం కార్కి బండి కుదిరితే మాత్రం ఇక కార్లో ఎంతమంది ఉన్నారు ఏందనేది అయితే మనకు తెలీదు. సో పూర్తిగా అందరూ అవుట్ అయిపోయే ప్రమాదం అది. అట్లని చెప్పేసి నేను రైట్ సైడ్కి అయితే లాగేశాను. అయినా కూడా ఇంకా నేను రైట్ సైడ్ లాగేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇక లారీకి తగిలింది కావచ్చు, ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అయినా తగులుతుంది లారీకి అన్నట్లు అనుకున్నా. అట్లా అనుకొని నేను రైట్ సైడ్ లాగేశాను. జస్ట్ నాకు పెద్ద ఎంతో డిస్టెన్స్ కూడా లేదు చెట్టు తప్పించే మూమెంట్ కూడా. అంటే నేను ఒకవేళ ఫుల్ లెఫ్ట్ కట్ చేసినా కూడా బండి పడిపోద్ది కరెక్ట్ చెట్టు మీద. నేనున్న రైట్ సైడ్ పార్ట్ అనేది అయితే పడిపోద్ది. ఇక తాకుతుంది అని అయితే ఫిక్స్ అయిపోయేసి ఇంకొంచెం రైట్ సైడ్ లాగి మనకు చెట్టు అనేది డైరెక్ట్ నాకు ఇంపాక్ట్ కాకుండా, అంటే డైరెక్ట్ నేను పోయి చెట్టు తాకుండా బండికి లెఫ్ట్ సైడ్ తాకేటట్టు అయితే చూసుకున్నా. సో మనకు కంపెనీ క్యాబిన్ కాబట్టి అది వెంటనే ఇట్లా దగ్గరికి అయితే వచ్చేసింది. దగ్గరికి వచ్చేసి మళ్ళీ నా డాష్ బోర్డ్ కూడా కాక్పిట్ డిజైన్లో ఉంటుంది. అంటే ఇట్లా మనకు ఫ్లైట్లలో ఇట్లా వస్తుంది కదా ముందుకి ఇట్లా. సో అట్లా ఉండడం వల్ల ఆ చెట్టు ఇంపాక్ట్ వల్ల ఆ డాష్ బోర్డ్ అనేది అయితే మీదికి అయితే ఒత్తుకొని వచ్చేసి అప్పటికి ఆ, ల్- తప్పించుకోవడానికి అయితే చాలా ట్రై చేసిన, అందులో ఇరకకుండా. స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కదా, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అంతా జరిగిపోయింది అనమాట. కాకపోతే మన ఈ లెఫ్ట్ లెగ్ వచ్చేసి అందులో అంటే మన సీట్కి స్టీరింగ్ది బాక్స్ ఉంటాయి కదా, సో దానికైతే ఇరుక్కొని పోయి ఈ పార్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఇట్లా ఇరుక్కొని పోయిందన్నమాట. సో ఇక్కడ నరం వచ్చేసి సతికింది. ఈ సతకడం వల్ల మనకు ఫుట్ మూమెంట్ అనేది అయితే ఇట్లా రావట్లేదు, ఫుడ్ డ్రాప్ అయితే అయిపోతుంది అనమాట. ఇట్లా ఇట్లా పైకి అయితే రావట్లేదు. ఒక 45 days ఫిజియోథెరపీ అయితే చేసుకుంటే సెట్ అవుతుంది అని అయితే డాక్టర్స్ అయితే చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ అయినాక 1.5 hour వరకు నేనైతే అందులోనే ఇరుక్కొని పోయి అయితే ఉన్నా. అండ్ మా బ్రదర్ అయితే మా ఇంటి దగ్గరనే మా రాజు అని చెప్పేసి వానికి జేసీబీ అయితే ఉంది. మన బండి తీసుకొని వచ్చేసి తాళ్ళు కట్టేసి బయటికి లాగేసి హాస్పిటల్కి అయితే వెంటనే తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో నైట్ వెళ్ళిపోతే ఎక్స్రేలు ఇట్లా తీసేస్తే ఏం లేదు, ఫ్రాక్చర్లు ఇట్లా ఏం లేదని చెప్పేసి అయితే ఇంటికి పంపించారు. అయినా పొద్దున కాలు అయితే నడవనియట్లేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అల్ట్రాసౌండ్ అవన్నీ తీసేసి అంటే ఫుల్ బాడీ స్కాన్ అయితే తీపించుకున్నా. ఎక్కడెక్కడ తెలియకుండా కూడా దెబ్బలు అయితే తాకుతాయి కదా, సో ఆ విధంగా ఫుల్ బాడీ స్కాన్ కూడా తీపించుకున్నా. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఒక నరం ఒక్కటి ఇట్లా ప్రెస్ అయిపోయింది. సో దానికైతే లాంగ్ టర్మ్లో ఫిక్స్ అవుతుందని అయితే చెప్పారు. అంటే ఎమ్మటే ఫిక్స్ కాదు, అంటే నడవస్తుంది కాకపోతే వెంటనే ఫిక్స్ కాదు, కొంచెం లాంగ్ టర్మ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే సెట్ అవుతుందని అయితే చెప్పారు అనమాట.
అండ్ వీడియోస్ కూడా నేనైతే ఆల్రెడీ నేనే ఆ ఇన్సిడెంట్‌లో ఉన్నాను. నేను వీడియోస్ ఎట్లా తీస్తా, సో, మా ఊరు వాళ్ళు, మా ఫ్రెండ్స్ అలా వాళ్ళు వీళ్ళు తీసిన వీడియోస్ అన్నిటిని ఒక దగ్గరికైతే కొలాబ్ చేసేసి అయితే ఇప్పుడు ఏస్తా ఉన్నాను. సో, యాక్సిడెంట్ జరిగిన రోజు వీడియో అయితే ఈరోజు మొత్తం అయితే వస్తది. అండ్ అప్పుడు ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇచ్చుడు అలాంటిదైతే ఏం చేయను. ఇప్పుడు ఇది అయిపోయినంక మొత్తం డైరెక్ట్ ఆ వీడియో అయితే రన్ అయితా ఉంటది. ఆహ్, ఎలా జరిగింది, ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది చాలామందైతే అడుగుతా ఉన్నారు. వెహికల్ వీడియో కావాలని చెప్పేసి. సో, ఆ వెహికల్ వీడియోనైతే ఇప్పుడు యాక్సిడెంట్ లొకేషన్ అక్కడ ఎట్లా ఏం చేసిర్రని చెప్పేసి అయితే మొత్తం వీడియో అయితే ఇప్పుడు వస్తది. అండ్ బాపు కూడా అదే రోజు బాపు గుజరాత్ నుండి వస్తున్నాడు. అప్పటికి మన జగిత్యాల అయితే దాటిండు. తెల్లారేసరికి ఇంటికొచ్చిండు. బాపు ఇంటికొచ్చి నేను హాస్పిటల్‌కెళ్ళినా. బాపు ఇక్కడ బండి దగ్గర ఉండి మొత్తం మన బండిలో చేపల మేత లోడ్ అయితే ఉండేది. దాన్ని మొత్తం అన్‌లోడ్ చేసేసి మళ్ళా మన బండే విజయవాడ పోయి మన గుజరాత్ నుండి తీసుకొచ్చిన పెస్టిసైడ్ లోడ్ అన్‌లోడ్ చేసుకొని మళ్ళీ మన బండినే తీసుకొనొచ్చి దానికి లోడ్ ఏసుకొని మళ్ళీ పోయి అన్‌లోడ్ అయితే చేసి రావడం అయితే జరిగిందనమాట. సో, ఇవన్నీ వీడియోస్ అయితే ఇప్పుడు వస్తా ఉంటాయి. సో, చూడండి. ఇన్ని రోజులు అంటే కొంచెం ఇక మెంటల్లీ డిస్టర్బెన్స్ అయ్యుండి చాలామందైతే వీడియో అని అడిగారు గానీ ఇన్ని రోజులు పెట్టడానికైతే అంత అనిపియలేదు నాకు. సో, నిన్న ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 95% అయితే వీడియో పెట్టమని అడిగారు కాబట్టి వీడియో అయితే పెడతా ఉన్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామందైతే చెప్తా ఉన్నారు క్యూఆర్ కోడ్ పెట్టు, మాకు వీలైన సాయం చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు గానీ మ్యాక్సిమం అలాంటి సిచ్యువేషన్ రావద్దనే దేవుడినైతే నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే ఉందన్నమాట. అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. మన వెహికల్‌కి ఎవరైనా తాకి ఎవరైనా చనిపోయారా ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటదన్నమాట గవర్నమెంట్ తరఫు నుండి. దాని తర్వాత మనకి ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అయితుంది ఏంది అని చెప్పేసి అయితే మనకు ఒక న్యూస్ అయితే తెలుస్తది. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియో కూడా దీని తర్వాతనైతే పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మనకసలు వెహికల్ పూర్తిగా రెడీ అవ్వడానికి ఎంత ఖర్చు అవుద్ది, మనకి ఇన్సూరెన్స్ ఎంత కట్టినాం, దాని పూర్తి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలోనైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.
సో చూసారుగా గైస్, ఈ విధంగా మన బండి యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇక ఇంతకు మించి నేను ఒకటైతే అడగదలుచుకుంటున్నా మిమ్మల్ని. వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇప్పటి నుండి అయితే పోస్ట్ చేయడం కష్టమే. ఒక 2 మంత్స్ అయినా గ్యాప్ రావచ్చు. సో 2 మంత్స్ తర్వాతనైతే తప్పకుండా కమ్‌బ్యాక్ అయితే ఇస్తాను. మన కమ్‌బ్యాక్ అంటే తప్పకుండా మళ్ళీ ఫీల్డ్ అయితే భయపడి వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అనుకోకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటారు. మనం అనుకోని కావాలని అయితే చేయలేదు కదా! సో ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడితే మనం జీవితంలో ఎన్నో సాధించాల్సిన గొప్ప గొప్ప పనులకు వెనక అయితే పడిపోతూ ఉంటాం అనమాట. సో అందరూ కూడా లైఫ్‌లో ఏదన్నా చిన్న మిస్టేక్ జరగగానే అయిపోయింది, ఇక నా వల్ల ఏం కాదు, ఇక నేనేం చేయలేను అని చెప్పేసి అయితే వెనకడుగైతే ఎయ్యకండి. మీకు అందులో నమ్మకం ఉంటే, మీకు అందులో గట్టిగా నేను సాధించగలను అనే పట్టుదల మీకు ఉంటే మాత్రం ఎక్కడ పోయిందని అక్కడనే వెతుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది అంటే మనం ఏదో ఫిలాసఫీ క్లాస్ తీసుకుంటాండు అది ఇది అని కాదు. సో బేసిక్గా నాకు మెసేజెస్ చేయడం నచ్చదు. కాకపోతే నేను మెసేజెస్ ఇస్తే కొంచెం మంచి మెసేజెసే ఇస్తా. వాస్తవానికి మెసేజ్ ఇస్తే ఎవడు తీసుకోడు. మీరు కూడా తీసుకుంటారా తీసుకోరా అనేది నాకు అవసరం లేదు. కాకపోతే ఏదో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. నవ్వుతున్నా ఏంది వీడు ఇంత జరిగింది నవ్వుకుంటా మాట్లాడతాడు అనేది అనుకోవచ్చు. కాకపోతే ఏడ్చుకుంటా ఎన్ని రోజులైనా ఉంటాం, తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు నవ్వాలి కదా! సో అదన్నమాట ముచ్చట. సో తప్పకుండా మన వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు నా వీడియోస్ చూడడమే నాకు మీరు చేసే పెద్ద హెల్ప్గా అయితే నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్. జై డ్రైవర్.